ఫోకస్. నోటాకు పోలైన ఓట్లు అధికంగా ఉంటే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. రద్దయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తర్వాతి ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలు అమలు చేస్తే సరైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు అధికంగా ఉంటే ఎన్నికల ఫలితాలను రద్దు చేసి తిరిగి ఓటింగ్ నిర్వహించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ నేత ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. రద్దయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తర్వాతి ఎన్నికల్లో నిలబడకుండా అడ్డుకోవాలని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు అభ్యర్థుల్ని తిరస్కరించే అవకాశం కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిటిషన్లో అభ్యర్థించారు. ఈ తిరస్కరించే హక్కు అవినీతి, నేర స్వభావం, కులతత్వం, భాష, ప్రాంతీయతత్వం వంటి రాజకీయాలను నివారించేందుకు ఉపయోగపడుతుందని పిటిషనర్ అశ్విని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు అమలు చేస్తే నిజాయితీ, దేశభక్తి కలిగిన అభ్యర్థులకే టికెట్ ఇచ్చేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీల తరపున కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ అలా చేయకుండా నివారించగలుగుతామని తన పిటిషన్లో అశ్విని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఉండటం నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీగా ఉండేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు భారత ఎలక్షన్ కమిషన్ నోటా ప్రభావాన్ని తీవ్రస్థాయిలో పరిశీలిస్తోంది. అసలు అభ్యర్థుల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం పార్టీలకు లేఖలు రాయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. అభ్యర్థుల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే రీఎలక్షన్ జరపాలని నిర్ణయించింది. అందరూ అభ్యర్థులతో సమానంగా నోటాను కూడా ఓ అభ్యర్థిగా భావించి నోటాకు అందరికన్నా ఎక్కువ ఓట్లొస్తే విజేతను ప్రకటించకుండా రీఎలక్షన్ జరపాలని నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో నోటాకు ఓటేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ సమస్యకు ముందే పరిష్కారం కనుక్కోవాలని ఈసీఐ ఆలోచిస్తోంది. ఇందుకోసం ఎన్నికల నిబంధనావళిలోని రూల్ 64ను సవరించాల్సి ఉంటుంది. దాని ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే రిటర్నింగ్ ఆఫీసర్ విజేతగా ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇస్తాడు. అందులో నోటా ప్రస్తావన లేదు కాబట్టి దాన్ని సవరించాల్సి ఉంటుందని ఈసీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో పార్లమెంటు పాత్ర కూడా లేదని, కేవలం లా కమిషన్ నిర్ణయం సరిపోతుందని ఆ వర్గాలు అంటున్నాయి. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీ భావిస్తోంది. నోటా తొలిసారిగా 2013లో అమల్లోకొచ్చింది. అప్పట్నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి 1.33 కోట్ల మంది నోటాకు ఓటేశారు. అతి తక్కువ నోటా ఓట్లు బీహార్లో పోలయ్యాయి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బీహారీలు పెద్ద ఎత్తున నోటా వైపు మొగ్గు చూపారు. 7 లక్షలకు పైగా ఓటర్లు నోటాకు ఓకే చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7,06,252 మంది ఓటర్లు నోటాకే జైకొట్టారు. బీహార్లో 7.3 కోట్ల మంది ఓటర్లుండగా కేవలం 4 కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు నోటా కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. హోరాహోరీగా జరిగిన పోరులో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై నోటా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గతేడాది హర్యానా ఎన్నికల ఫలితాల్లోనూ నోటా కీలక పాత్ర పోషించింది. కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ కన్నా ఎక్కువ ఓట్లు నోటాకు లభించాయి. హర్యానా ఓటర్లు ఈ 3 పార్టీలను కాదనుకుని నోటాకు ఎక్కువ ఓట్లు వేశారు. ఈ నోటా ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓ రకంగా అధికారానికి దూరం చేశాయనే చెప్పొచ్చు. ఈసీఐ వెబ్సైట్ డేటా ప్రకారం నోటా ఆప్ కన్నా ఎక్కువ ఓట్లను గెలుచుకుంది. నోటాకు ఎన్నికల్లో 0.55% ఓట్లు రాగా ఆమ్ ఆద్మీ పార్టీకి 0.45% ఓట్లొచ్చాయి.
రెండు కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంలకు వరుసగా 0.03%, 0.09% ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా గుర్తును ఎంచుకోవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటా గుర్తుకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. నోటా అనగా నన్ ఆఫ్ ది అబోవ్ అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో నాకు ఎవరూ నచ్చలేదు అని ఓటరు ఈ నోటా బటన్ను నొక్కుతాడు. ఓటరు ఎన్నికల్లో ఓటు వేస్తాడు, కానీ ఏ అభ్యర్థికి వేయడు. కేవలం నోటాకు వేస్తాడు. దీనివల్ల ఏ అభ్యర్థికి ఆ ఓటు పడదు. నోటా ఆప్షన్ ఓటింగ్లో పొందుపరచాలని భారత ఎన్నికల కమిషన్ 2009లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే అప్పటి ప్రభుత్వం నోటాను వ్యతిరేకించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, విభేదించే హక్కు ఉంది. ప్రజలు భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉండవచ్చు. ఓటు వేసేటప్పుడు ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించకపోవడం అంటే భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని, ఈవీఎంలలో నోటా అనే అంశాన్ని చేర్చాలని జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా సరైన అభ్యర్థి లేరని భావించిన ఓటర్లు ఈవీఎంలోని నోటా బటన్ను వినియోగించుకోవచ్చు. మన దేశంలో నోటాను తొలిసారిగా 2013లో ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికల్లో పోలైన నోటా ఓట్లు మొత్తం 59,97,504 ఓట్లుగా ఈసీ పేర్కొంది. పార్టీలు మంచి అభ్యర్థులను, సమగ్రత కలిగిన వ్యక్తులను నిలబెట్టక తప్పని సంస్కరణకు నోటా విధానం దోహదం చేయగలదని అత్యున్నత న్యాయస్థానం ఆశించింది. అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో నోటా ఉండాలని ఈసీని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల్లో తెలుపు రంగు, శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగులో నోటాను ఈవీఎంలపై ముద్రించారు. నోటా ఓట్లు ఎక్కువగా పోలేనప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతలుగా ప్రకటిస్తారు. తర్వాత సెప్టెంబర్ 2013లో సుప్రీంకోర్టు నోటా ఆప్షన్ను ఓటింగ్లో పొందుపరచాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఓటరుకు కూడా నోటాకు ఓటు వేసే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఏ అభ్యర్థి నచ్చకపోతే నిరభ్యంతరంగా నోటాకు ఓటేయొచ్చని సుప్రీం తెలిపింది. దీంతో అప్పట్నుంచి నోటాను ఈవీఎం మిషన్లో ఏర్పాటు చేసింది. కానీ నోటా వల్ల అభ్యర్థులకు వచ్చిన నష్టమేం లేదు. నోటాను ఉపయోగించడం వల్ల అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలవకుండా మాత్రం ఓటరు ఆపలేడు. అంటే ఓటరుకు అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే హక్కుంది. కానీ అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలవకుండా నోటాకు ఓటు వేసి ఆపలేడు. నోటాకు వేసే ఓట్లను ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. కానీ వాటిని ఇన్వాలిడ్ ఓట్ల కిందకి లెక్కిస్తుంది. దానివల్ల నోటాకు ఓటేసినా ఎన్నికల ఫలితాలను నోటా ఓట్లు ప్రభావితం చేయలేవు. నోటా ఓట్లను పరిగణించినప్పుడు వేయడం ఎందుకు అన్న డౌట్ ప్రతి ఒక్కరికొస్తుంది. అయితే నోటా వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకిష్టం లేదని ఓటరు నోటా ద్వారా చెప్పుకోవచ్చు. ఇది మరో రకంగా పోలింగ్ శాతాన్ని పెంచుతుంది. సాధారణంగా కొంతమందికి ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటేయరు. కానీ నోటా వల్ల అభ్యర్థులు నచ్చకపోయినా వెళ్లి నోటాకు ఓటేసొస్తున్నారు. అంటే ఓటర్లు ఈ నోటాకు ఎంతో కొంత ప్రభావితం అవుతున్నారు. పోలింగ్లో భాగస్వామ్యం అవుతున్నారు.
దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. బోగస్ ఓట్లను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓటేయని వాళ్ల పేర్లతో కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటారు. నోటాతో వాటిని కూడా తగ్గించొచ్చు. నెగటివ్ ఓటింగ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలో సిస్టమిక్ చేంజ్ను తీసుకొస్తుందని, అది సరైన అభ్యర్థులు పోటీకి దిగేలా చేస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అభ్యర్థులందరి తర్వాత చివరి నోటా ఆప్షన్ ఉంటుంది. నోటా ప్రవేశపెట్టకముందు ఏ అభ్యర్థికి ఓటు వేయటం ఇష్టం లేని ఓటర్లు ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి ఏ అభ్యర్థికి తాను ఓటు వేయదలుచుకోవట్లేదని వెల్లడించేవారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో ఆ ఓటరు పేరు రాసుకుని సంతకం తీసుకుంటారు. పౌర హక్కుల ప్రజాసంఘం కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశంలో మొదటిసారిగా 2013లో నోటాను ప్రవేశపెట్టారు. ఆ మేరకు బ్యాలెట్ పత్రంలో ఈవీఎంలలో నోటా సౌకర్యాన్ని చేర్చారు. 2013లో ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నోటా మొదటిసారి వినియోగంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో దానికి పడిన ఓట్లు 1.5%. ఆ తర్వాత 2014లో జరిగిన హర్యానా, జార్ఖండ్, ఏపీ, సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఓట్లు 0.95%కి పడిపోయాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో దాని వాటా 1.1%. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే నోటాకు 2.49% ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు దానికి పడిన అత్యధిక ఓటు శాతం ఇదే. వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్న తీరు పట్ల అభ్యర్థుల మీద వ్యతిరేకత గలవారు నిరసన తెలియచేయటానికి నోటా ఒక మంచి సాధనం. నోటాకు స్పందన పెరుగుతున్న కొద్దీ దేశంలో ఎన్నికల వ్యవస్థ పనికిరానితనం రుజువవుతూ ఉంటుంది. అది దేశ నాయకత్వాన్ని బోనులో నిలబెడుతూ ఉంటుంది. ప్రజలు ఈ సంగతి గ్రహించి నోటా వైపు మొగ్గుతూ ఉంటే ఆ మేరకు ప్రజాస్వామ్యానికి మేలే జరుగుతుంది. ఇప్పుడు దానిని పీడిస్తున్న ధన ప్రాబల్యం, నేర చరితుల పెత్తనం వంటివి తగ్గడానికి అవకాశం కలుగుతుంది. సాధారణ ఓటర్లలో నోటా గురించి తగినంత అవగాహన కల్పించలేకపోవడం వల్ల గాని, దానికి ఎన్నికను రద్దు చేయించే స్థాయి పదును లేనందువల్ల గాని దాని నుంచి ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. ఓటర్లలో చాలా మంది అనాసక్తులుగా ఉండి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ఇది దొంగ ఓట్లకు అవకాశం కలిగిస్తున్నది. నోటాను వినియోగించుకుంటే అటువంటి నకిలీ ఓటర్ల బెడద తగ్గుతుంది. అది ప్రజాస్వామ్యానికి ఎంతైనా మేలు చేస్తుంది. భారత్తో కలిసి ఇప్పటివరకు 14 దేశాల్లో నోటా అమల్లో ఉంది. మొదటిసారిగా ఇది 1976లో అమెరికాలోని నొవిడా రాష్ట్రంలో అమల్లోకొచ్చింది. ఇంకా గ్రీస్, ఉక్రెయిన్, స్పెయిన్ వంటి దేశాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. నోటా ప్రస్తుతానికి కోరలు లేని పులి వంటిదే. ఒక నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ అభ్యర్థుల కంటే నోటాకే ఓట్లు అధికంగా వచ్చినా అక్కడ ఎన్నిక రద్దు కాదు. నోటా తర్వాత అధిక ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అందుచేతనే నోటా పట్ల ప్రజల్లో ఆసక్తి కలగడం లేదనే అభిప్రాయం వెలువడుతుంది. నోటాది పైచేయి అయిన స్థానాల్లో తిరిగి ఎన్నిక జరిపించే అవకాశం ఉండాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ మేరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. భారతదేశంలో ఎన్నికల చర్చ వచ్చిన ప్రతిసారి నోటా గురించిన ప్రస్తావన వస్తుంది. ఈవీఎం బ్యాలెట్లో అందరి అభ్యర్థుల కంటే కిందనున్న నోటా అనే గుర్తు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునకలా కనిపిస్తుంది. ఇటీవల నోటా ప్రభావాన్ని కొన్ని సంస్థలు విశ్లేషణ చేసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్న వారు ఆ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేరు అనుకున్నప్పుడు, ప్రాతినిధ్య వహించే అర్హత ఆ అభ్యర్థికి లేదు అనుకున్నప్పుడు ఓటరు ఈ నోటాపై ఓటు వేయొచ్చు. అయితే ఈ ఓటు మురిగిపోయేదో, పనికి రాకుండా పోయేదో కాదు. ఇది ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజాకాంక్షను గుర్తించడానికి ఏర్పడిన ఒక వెసులుబాటు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం మిషన్లలో నోటా బటన్ను చేర్చమని ఆదేశాలిచ్చింది.
2015లో నోటాకు ఎన్నికల కమిషన్ ఒక గుర్తు నిర్దేశించింది. అయితే 2018లో జరిగిన సవరణ ప్రకారం రాజ్యసభకు నిర్వహించే ఎన్నికల్లో నోటాను తొలగించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ అన్ని అసెంబ్లీ, పార్లమెంటు దిగువ సభలకు జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో నోటాను వినియోగించుకోవచ్చని వివరించింది. ఇక నోటా ఏర్పడిన తర్వాత దేశంలో మొదటిసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2013లో ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించారు. గత 5 ఏళ్లలో నిర్వహించిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండూ కలిపి 1,33,09,577 ఓట్లు నమోదయ్యాయి. అంటే దేశంలో 1.33 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని తమ ప్రతినిధులుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది. గత 5 ఏళ్లలో నోటాకు సగటున 2,70,616 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. గోవా, భారత రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో జనాభా నోటాకు ఓటేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2017 ఎన్నికల ఫలితాల్లో గోవాలోని 2 నియోజకవర్గాల్లో నోటాకు 3వ స్థానం లభించింది. 2017 ఢిల్లీ ఉప ఎన్నికల్లోనూ భవనా నియోజకవర్గంలో నోటా 4వ స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గానికి నిర్వహించిన 2017 ఉప ఎన్నికల్లో నోటా 4వ స్థానంలో నిలిచింది. నంద్యాలలో 12 మంది అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావటం మరో విశేషం. లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి 2014 సాధారణ ఎన్నికలకు నోటాను ప్రవేశపెట్టారు. అప్పుడు నోటాకు మొత్తంగా 60,02,942 ఓట్లు నమోదయ్యాయి. అంటే 1.08% మంది నోటాకు ఓటేశారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గం నుంచి 46,559 మంది ఓట్లొస్తే అతి తక్కువ లక్షద్వీప్ నుంచి 123 ఓట్లు నమోదయ్యాయి. గత 5 ఏళ్లలో నిర్వహించిన ఎన్నికలతో పోల్చినప్పుడు 2015లో నిర్వహించిన ఎన్నికల్లో 2.08%తో ఎక్కువ ఓట్లు నోటాకొచ్చాయి. అదే 2014లో జరిగిన ఎన్నికల్లో అతి తక్కువగా 0.91%కి వచ్చాయి. రెండు 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3,08,286 ఓట్లు నోటాకొచ్చాయి. దీంతో 2014లో ఎక్కువ నోటా ఓట్లు నమోదైన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. నోటా వచ్చిన తర్వాత బీహార్లోనే అత్యంత ఎక్కువగా 9,47,279 నోటా ఓట్లు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కొన్ని నియోజకవర్గాల్లో అయితే నోటాకు ఒక్క సీటు కూడా నమోదు కాకపోవడం కూడా విశేషమే. గత ఎన్నికల్లో నోటా ప్రభావం విశ్లేషించినప్పుడు 2013 నుంచి 18 మధ్యలో నిర్వహించిన ఎన్నికల వరకు నోటా ఓట్ల శాతం కొంత తగ్గింది. నోటా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 38 అసెంబ్లీ, 1 లోక్సభ ఎన్నికలు నిర్వహించారు. 2015లో నోటాకు గుర్తును ప్రకటించిన తర్వాత నోటా ఓట్లు కాస్త ఎక్కువగా నమోదైనప్పటికీ రాను తగ్గింది. తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్లో చివరాఖరుకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే పోలైన ఓట్లు పరిశీలిస్తే నోటాకు 552 మంది ఓటేశారు. పోటీ చేసిన 11 మంది కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పడగా 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లొచ్చాయి. నోటాకు పడుతున్న ఓట్ల సరళిని గమనిస్తే కొన్ని నిష్ఠూర సత్యాలు వెల్లడవుతాయి. రిజర్వ్డ్ స్థానాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అణగారిన సామాజిక వర్గాలకు ఆ సీటును రిజర్వ్ చేయడం పట్ల నిరసనగా అక్కడ నోటాను ఎంచుకుంటున్నారని స్పష్టమవుతోంది. ప్రాబల్య వర్గాల్లో చావని సామాజిక దురహంకారానికి నిదర్శనంగా దీన్ని పరిగణించొచ్చు. మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాల్లో రాజ్యం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి కూడా నోటాను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడైంది. నోటా వల్ల ఎన్నిక రద్దయ్యే అవకాశాన్ని కల్పిస్తే దాని తరపున ప్రచారం చేసే శక్తులు రంగప్రవేశం చేసి దాని వినియోగాన్ని గణనీయంగా పెంచే వీలు కలుగుతుంది. అయితే నోటాను వినియోగిస్తున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉండడం మన ప్రజాస్వామ్య అపరిణతనే చాటుతున్నది.
నోటాకు స్పందన లేకపోవడాన్ని బట్టి బరిలోని అభ్యర్థులందరూ సచ్చీలురనుకోవడం ఎంతమాత్రం తగదు. ఎన్నికవుతున్న వారిలో భారీ అవినీతి ఆరోపణలున్నవారు, క్రిమినల్ చరిత్ర గలవారు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యం బ్యాలెట్ బరీ స్వచ్ఛత గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని చాటుతోంది. ప్రజల్లో చైతన్యం పెరిగే కొద్దీ నోటాకు అమిత ప్రాధాన్యం కలిగి అది పదును సంతరించుకుంటోందని, ఆ మేరకు ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుందని ఆశించొచ్చు. మెజారిటీ ప్రజలు అభ్యర్థులందరినీ తిరస్కరించినా సరే, తిరస్కృతుల్లో ఒకరు ఎన్నిక కావడానికి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం నోటా విధానం ఉంది. నోటా లక్ష్యం నెరవేరాలంటే దానికి పడిన ఓట్లకు విలువ ఉండాలి. నోటాను కూడా ఓ అభ్యర్థిగా గుర్తించినప్పుడే దానికి పడే ఓట్లకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ప్రజాస్వామికవాదులు నోటా విధానంలోనూ సంస్కరణలు రావాలని ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం నోటా ఆప్షన్ అభ్యర్థులందరికంటే కింద బ్యాలెట్ పేపర్ చివరన ఉంటుంది. అందుకే దాన్ని నోటా నన్ ఆఫ్ ది అబవ్ అని అన్నారు. అలా కాకుండా బ్యాలెట్ పేపర్ అగ్రభాగానే నోటా నన్ ఆఫ్ ది బిలో ఉండాలని కూడా కొందరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్నుకోవడమే కాదు, తిరస్కరించడము ప్రజాస్వామిక హక్కుగానే పరిగణించాలని కోరు